ఇక్కడికి మనతోటి గాద వెంకటేశ్వర గారు ఉన్నారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఏంటి సార్, మొత్తానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద గట్టిగా పగబట్టినట్టున్నారు. సో పాత కక్షలా సో వారి ఫైల్ టేబుల్ మీదకి రావటం, మీ అధినేత టేబుల్ మీదకి రావటం. సో అంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి వచ్చింది అనుకోండి. అఫ్ కోర్స్ వారి కోసమే ఆ శాఖలు తీసుకున్నట్టే కనిపిస్తా ఉంది. మరి బ్రహ్మనాయుడు గారు, మీకు అలానే పెద్దలు రఫీ గారికి, చిట్టిబాబు గారికి నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఒకటి గమనించాలి ఏంటంటే, ఇక్కడ మేము ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎలక్షన్స్ లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మన ప్రజాస్వామ్యం అదే కదా, ఎవ్రీ 5 years కి ఒకసారి ఎలక్షన్ సిస్టమ్ మన రాజ్యాంగంలో పెట్టుకున్నది. మన దేశం మొత్తానికి కూడా అది ఒక సిస్టమ్. అది సో ఆ 5 years కి రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ పోటీలో నిలబడతాయి. ఏది ఎక్కువ సీట్లు వస్తే ప్రజాస్వామ్యతంగా ఆ రాజకీయ పార్టీ ప్రభుత్వం నడపడం కోసం 5 సంవత్సరాలు బాధ్యత తీసుకుంటది. మేము కూడా అదే విధంగా ఒక కూటమి మీద కట్టి, కూటమి తరపున గెలిసే వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చాం. మీ వాయిస్ మ్యూట్ లో పడింది వెంకటేశ్వర గారు. ఏదో వాళ్ళకలాగా వాళ్ళు ఊహించుకున్నట్టుగా పరిపాలన అంటే పోలీసులు మన చేతిలో పెట్టుకుని, లేదంటే డిపార్ట్మెంట్ లో రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, మనకి ప్రజలకు సేవ చేయడం కోసం రకరకాల డిపార్ట్మెంట్లు సిస్టమ్ లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి అందరినీ కూడా మన చేతిలో పెట్టుకుని, ఈ 5 సంవత్సరాలు నేను రాజునరా బాబు, మీరంతా బొట్లేని మీరు అసలు అధికారులు అంటే నా దృష్టిలో నేను రాజును కాబట్టి మీరంతా కింద బొట్లు, మీరు నేను చెప్పినట్టు చేయాలి తప్పితే ఇక్కడ సైమల్టైనియస్ గా ఒక పక్కన పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, ఇది పార్ట్ టైం ఎగ్జిక్యూటివే. రాజకీయ పార్టీ గెలిచి వచ్చిందంటే ఇది పార్ట్ టైం ఎగ్జిక్యూటివే. కానీ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ మనకి ఏముంటది, ఐఏఎస్లతో కూడినటువంటి ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, గ్రూప్ 1 కానీ, ఇదంతా ఒక సిస్టమ్ ఉంటుంది. అది ఎప్పుడు ఫర్ ఎవర్, అది వాళ్ళకి రిటైర్మెంట్ వయసు వచ్చిన దాకా వాళ్ళు ఉద్యోగం చేస్తూనే ఉంటారు, మళ్ళీ రిక్రూట్మెంట్ జరుగుతుంటది. అది పర్మనెంట్ వ్యవస్థ. అది మనము రాజకీయ పార్టీ నాయకుడు గెలిచి ప్రభుత్వంలోకి వచ్చినా గానీ సంతకం పెట్టదు వాళ్ళే. ఒక జీవో రావాలంటే ఒక అధికారి సంతకం పెట్టాలి. మనం పర్యవేక్షణ అచ్చంగా వాళ్ళే కూర్చున్న ప్రజలకు మంచి జరగదు, అచ్చంగా రాజకీయ నాయకులు కూర్చున్న జరగదు. కాబట్టి 2 శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మంచి ఏం చేయాలి, ఒక అభివృద్ధి అంటే ప్రజలకు ఏ రకంగా చేసి చూపుతారు, దానికోసం ఏర్పడింది ఇది సిస్టమ్. కానీ వాళ్ళు దాన్ని ఏం చేశారు, దాన్ని నాకు 151 ఇచ్చేశారు, 151 ఇచ్చేశారు. మీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇక మమ్మల్ని అయితే అసలు ఒక సీటు కూడా గెలలేదు, గెలిచిన సీటు కూడా తీసుకున్నారు కదా, 2 చోట్ల వాడిపోయావు. ఈ భాష వాళ్ళదంతా. వాళ్ళకి ఏనాడు కూడా ప్రజలు నిన్ను నమ్మి పరిపాలన చేస్తావు సక్రమంగా అని చెప్పేసి గెలిపించారు అనే ఆలోచన లేదు ఆయనకి. ఆయనతో పాటు కింద ఉన్నటువంటి ఆ మంత్రివర్గంలో ఉన్నారు కదా, వాళ్ళందరూ మన సామంతరాజులు వేసుకుందాం అంటే సామంతరాజులుగా 3 ఏర్పాటు చేశాడు అనుకోండి. ఉత్తరాంధ్రకు ఒకళ్ళు, కోస్టల్కి ఒకళ్ళు, రాయలసీమకు ఒకళ్ళు పెట్టుకున్నాం అనుకోండి. ఒక పక్కన సంజయ్ అనేవారు, ఒక పక్కన వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకో పక్కన ఆయన ఉన్నారు కదా ఆడిటర్, అని పేరు గారు, ఇంకో పక్కన ఏర్పాటు చేసుకుని వాళ్ళతోనే ప్రభుత్వం నడిపించే కార్యక్రమం చేశాడు. చెప్తే అసలు ప్రజాస్వామ్యము అనేది ఆయన దృష్టిలో లేదు. ఇష్టానుసారంగా ఎవడు నాకు ఎదురొస్తే గాజంకసరా అక్కడ అడ్డం తిరిగాడు, ఆ మట్టి తీస్తున్నారు, మట్టి తీసేసాడు, గాజంకసరా వెళ్ళాడు. ఎందుకు గాజంకసరాని ఆ మట్టి కుప్ప కింద పెట్టేస్తే పోలా, ఆ ప్రొక్లాన్తో గోవు తీసి వేరే పెట్టేసేద్దాం. ఇది కదా వాళ్ళ ఆలోచన. వాళ్ళ ఆలోచన అంతా ఇది. వాళ్ళకి ఎవడెంటిపోతే నాకేంటి. ఇందాక రవి గారు అన్నట్టుగా 5-6 లక్షల కోట్లు పోయినా అంటే ఎక్కడ సొమ్మండి. అసలు వీళ్ళ ప్రస్థానం చూడండి. ఏమి లీగల్ వ్యాపారాలు చేసి వీళ్ళు ఇవాళ ఇంత కోట్లు సంపాదించారు చెప్పాలంటే గుండెల మీద చేసుకుని, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి కింద ఉన్నటువంటి ఈ సోకాళ్ళు మిథున్ రెడ్డో, లేదంటే పెద్దిరెడ్డి గారు, లేదంటే అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకో రెడ్డి, వీళ్ళందరూ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ లీగల్ గా మేము గోల్డెన్ స్పూన్ అంటున్నారు కదా వెంకటేశ్వర గారు. ఇదండి బై బర్త్ అందరూ గోల్డెన్ స్పూన్ అంటున్నారు కదా. అదే చెప్పండి, బై బర్త్ గోల్డెన్ స్పూన్ ఎవరో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు గోల్డెన్ స్పూనా? 2004లో వాళ్ళ ఆస్తులు తీయమంటే 2004లో కదా ముఖ్యమంత్రి గారు అయింది. 2004లో వాళ్ళ యొక్క అఫిడవిట్లు చూడమని చూద్దాం, ఉంటాయి కదా పబ్లిక్ డొమైన్ ఉన్నాయి.
లేదు మిథున్ రెడ్డి గారు, ఆయన పెద్దిరెడ్డి గారు సీమండి రమ్మనండి చూద్దాం. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి రమ్మనండి చూద్దాం. రమ్మండి. ఎక్కడ ప్రస్థానం మొదలైంది మనది? మొత్తం కూటమి మొదలైందండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ, నాకు తెలిసినంత వరకు. రమ్మనండి చూద్దాం. ఒక్కొక్క రెడ్డి ఈ రెడ్డిలందరినీ వీళ్ళ ప్రస్థానము ఎవరు గోల్డెన్ స్పూన్ తో పుట్టారో రమ్మనండి. అయోధ్య రామిరెడ్డి గారు ఇక్కడ మాకు రమ్మనండి, ఎవరు గోల్డెన్ స్పూన్ చెప్పనండి వచ్చి. వీళ్ళందరూ కూడా ఈ రకంగా ప్రభుత్వముని అడ్డం పెట్టుకుని, నేను చెప్తున్నా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి 2004 దగ్గర నుంచి అడ్డం పెట్టుకుని కొన్ని కోటాను కోట్లు ప్రజల సంపద దోచేశారు. ఆ దోచేసిన దాని మీద ఇవాళ మేము ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చారు, నమ్మారు. ఇవాళ లేదు ఎస్ మీ వాయిస్ మళ్ళీ మీట్లో పడింది వెంకటేశ్వర గారు. అనుకుని మాకు పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చినప్పుడు మా బాధ్యత ఏంటి? ఖచ్చితంగా మంచి చేయాలి. మేము మంచి చేయాలి, అంతేగాని మాకేదో కక్ష లేదు. మళ్ళా చెప్తున్న బ్రహ్మనాయుడు గారు, కక్ష రాజకీయాలు చేసే ఆలోచన ఉన్నటువంటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ కాదు, తెలుగుదేశము కాదు, బీజేపీని కాదు నాకు తెలిసి. ఇక్కడ ఇవాళ మేము ఇందాక చెప్పినట్టుగా ఫైల్ వచ్చిందంటే ఆ శాఖ మా నాయకుడి దగ్గర ఉన్నటువంటి శాఖ. సో అటవీ శాఖ ఉంది కాబట్టి అటవీ శాఖ సంబంధించి ఫైల్ వచ్చి ఉంటుంది. అట్లా ఏ టేబుల్ మీదకి ఆ టేబుల్ ఫైల్ వస్తే ఇవాళ మేము ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేపిస్తాము. జరిగినటువంటి అక్రమాల మీద మేము ఖచ్చితంగా వెనక్కి వెళ్తాము. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి అక్రమాన్ని, అంటే ప్రభుత్వం మీద రివ్యూ కాదని చెప్తున్నాం. మళ్ళీ అది కూడా ప్రభుత్వాలు ప్రత్యేకంగా మారుతుంటే వస్తుంటాయి. ఒక ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చెయ్యదు. కానీ మేము చేసేది ఏదైతే ఇల్లీగల్ గా జరిగిందో, మద్యపానం అన్నాడు, నేను ఎత్తేస్తానన్నాడు, కానీ సొంతంగా డిస్టిలరీ నానియే ప్రభుత్వం తమ్మిచ్చాడు. అది ఏం జరిగిందో ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. తెలిసే విధంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇసుక పాలసీ, మైనింగ్, అరే ఎక్కడ చూసినా కొండలు గుట్టలు ఇసుక, అసలు ఏది చెప్తారు కవిత అగ్గిపుల్ల సభ బిళ్ళ కాదేది కవితకన్నారాయణ అని చెప్పారు, ఏదో చెప్పింది విన్నాం. కానీ అసలు మేము దోసుకోవడానికి ఏంట్రా బాబు, ఏది ఉన్నా మేము దోసుకోవచ్చు అనే విధంగా ప్రభుత్వ సంపదని నాశనం చేశారు. అసలు గ్రీన్ ట్రిబ్యునల్స్ అంటే పట్టించుకోవాలా, పర్యావరణం ఏంటో ఇలా తెలియదు. పర్యావరణం ఏంద్ర బాబు, మేము సంపాదించుకుంటాం కదా, మేము లగ్జరీగా 1 కోటి రూపాయలు పెట్టి ఒక బాత్ డబ్బు కొనుక్కోవాలి, దానికోసం నువ్వు కొట్టేయాలి, అది వీళ్ళకి తెలిసింది. కానీ వాళ్ళ ఆలోచన అంత అంతసేపు అదే. మీరు అన్నారే గోల్డెన్ స్పూన్ అని, గోల్డెన్ స్పూన్ తో తిందామా, లేదంటే గోల్డ్ తో తెప్పించుకున్నటువంటి కమోడ్ల మీద కూర్చుందామా అని ఆలోచన చేశారు తప్పితే అసలు రాష్ట్రాన్ని మనం ఏ రకంగా నాశనం చేస్తున్నాము, ప్రజలకు మనం జవాబుదారం ఉందా లేదా అని ఏ ఒక్క నాయకుడు కూడా వాళ్ళలో ఆలోచన చేసినటువంటి వ్యక్తి లేడు చెప్తున్నా. అందుకని నేనేది వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు, అది దోచుకోవడానికి వచ్చినటువంటి ఒక సమూహం, ఒక దొంగల సమూహం. ఎందుకంటే పార్టీ పెట్టకముందే దొంగలు కదా అందరూ. మీరు చూడండి ఒకసారి, పార్టీ పెట్టకముందే వాళ్ళందరూ దొంగతనం కేసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. నేను ఊరకలే అంటలేదు, కేసులతో పెట్టిన తర్వాత వచ్చి పెట్టిన పార్టీ. ఒక దొంగవాడు వచ్చి ఒక పార్టీ పెడితే ఖచ్చితంగా దొంగతనం అంటే అవునా కదన తర్వాత విషయం. లీగల్ గా మన చట్ట ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, ఒక దొంగతనం మీద ఆరోపించిన తర్వాత, అప్పటి వరకు అది తేలే వరకు కూడా మనం అదే అంటాం కదా, అది ఎలిగేషనే కావచ్చు. కానీ అంటే ఇక్కడ 2019లో ప్రజలు వాళ్ళకి 151 స్థానాలు ఇచ్చి గౌరవించారు కదా ఆ రోజు. నేను అదే చెప్తున్నా, గౌరవించినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా లేవా, నేను అదే అని చెప్తున్నా. ఎఫ్ఐఆర్లు ఉన్న తర్వాత దొంగని ముద్ర చేపించుకున్న తర్వాత వచ్చి పార్టీ పెట్టారు. సో వీళ్ళంతా దొంగల సమూహం అంటారు. నేను అందుకనే వాళ్ళు మంచిగానే అంటున్నా, దొంగల సమూహం అంటున్నా, అవునా కాదని తెలుసుకోవాలి. ఇంతవరకు ఎందుకు తెలుసుకోవాలా? 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి ఏ మట్టం వచ్చింది? వెళ్ళొచ్చు కదా, కోర్టుకు పరిగెత్తచ్చు, చెప్తారు కదా మేము కడిగిన ముచ్చామని వెళ్ళొచ్చు కదా, ప్రజలు ధనాదాన చేపించుకోవచ్చు కదా, కోర్టులకు వెళ్ళి కోర్టులు అటెండ్ అయ్యి కేసులు సత్వరంగా పరిష్కారం చేపించుకుని అప్పుడు రావచ్చు కదా. నిజంగా వీళ్ళు చెప్పినట్టు మృత్యులో రావచ్చు కదా, ఎందుకు పెండింగ్ పెట్టుకున్నారు? అసలు నువ్వు పెట్టిన కేసులో సాక్షి చెప్పడానికి వెళ్ళకపోయావు కదా. మరీ దుర్మార్గం ఏంటంటే, నువ్వు ముత్తాయి ఉన్నట్టు మీద వెళ్ళడం ఒక వ్యక్తు, నువ్వు ఒకటి మీద ఎవడో నన్ను పొడవపోయాడని చెప్పి నువ్వు వెళ్ళి ఇట్లా నేను ఎయిర్పోర్ట్ లో వస్తే నన్ను పొడవపోయాడని చెప్పడానికి వెళ్ళడానికి కూడా భయపడి వెళ్ళకుండా ఆగేవు కదా. అంటే ఏంటది? నిజంగా నన్ను కొడితే నువ్వు వెళ్ళి చెప్పడానికి ఏమైంది? నన్ను కొట్టాడు అని, నన్ను పొడిచాడని చెప్పడానికి ఏమైంది? ఎందుకని చెప్పలేకపోతున్నావు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి నిన్న ఆ తీర్పిచ్చారు. ఇలాంటప్పుడు మా బాధ్యత అంటే ఖచ్చితంగా మేము చెయ్యాలి. మేము ఖచ్చితంగా జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా నిగ్గు తేల్చాలి. ఇన్ని వేల కోట్లు వీళ్ళు ఏ రకంగా సంపాదించారో అవన్నీ కూడా బయట రావాలి. అదే కదా చట్టం పని. సో గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషతో దూషించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా ఆ వీడియోలు యూట్యూబ్ లో సోషల్ మీడియాలో దొరుకుతాయి.
సో మరి ఇప్పుడు వాటి మీద ఏమైనా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా వెంకటేశ్వర గారు? ఇప్పుడు నేను చెప్పేది ఎందుకే సార్, ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు మాట్లాడుకుంటే భాష వేరే ఉంటది. రాజకీయం తెలిసినటువంటి ఇద్దరు నాయకులు ఎదురెదురు పడితే వాళ్ళ యొక్క ఏమంటే మన కెమిస్ట్రీ వేరుగా ఉంటది. కానీ ఇక్కడ నేను అంటే అదే మళ్ళా వస్తున్నా, వీళ్ళందరూ దొంగలు కదా, వీళ్ళకి అసలు ఏం తెలియదు కదా, వాళ్ళకి ఒక వ్యక్తిని గౌరవించడం వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళు అట్లా మాట్లాడతారు. కానీ మేము ఆ లకారాల జోలికి పోదలుచుకోలేము. మేము ఎక్కడైతే ప్రజలకు చెందవలసిన డబ్బును దోచేసి వీళ్ళు ఇరపెట్టులో పెట్టుకున్నారు రికవరీ చేస్తారు, కార్యక్రమం రికవరీ చేసి వారిని కటకటాల వెనక పంపుతారు. ఖచ్చితంగా లీగల్ గా మేము ఉంటుంది, ద్వేషంతో కాదు. వాడు మమ్మల్ని తిట్టాడని మేము పట్టించుకోదలుచుకోవాలా, తిట్టినాడుకు వాడికి ఏం జరిగిందో అది. కానీ మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్లాలనుకున్నాం, ప్రజాస్వామ్యయుతంగానే ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించింది ఎవడు దోచేసినా గానీ దాన్ని తీసుకొచ్చి మళ్ళా